ఒక గ్లాసు రేషన్ బియ్యము నైట్ నానబెట్టుకోవాలి. మార్నింగ్ వాటర్ అంతా ఒలిపి మంచి వాటర్తో మళ్ళీ 2 సార్లు కడిగి ఫిల్టర్లో కానీ జాలిగిన్నెలోనైనా వేసి వాటర్ అంతా పోయిన తర్వాత ఫ్యాన్ దగ్గర బియ్యాన్ని శుభ్రంగా ఆరబెట్టుకోండి. ఒక పావుగంట ఆరిన తర్వాత మిక్సీలోని మెత్తగా మిక్సీ పట్టుకొని జల్లించి ఇలాగ అదిమి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల ఆరిపోకుండా ఉంటుంది. వేరొక బౌల్లోని ఒక గ్లాసు బియ్యంకి 1/2 గ్లాసు బెల్లం వేసుకోవాలి. బెల్లం ములిగే వరకు వాటర్ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి పాకం వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక గ్లాసు బియ్యము పిండి ఆడించేటప్పుడు గ్లాసున్నర బియ్యం పిండి అవుతుంది కాబట్టి ఇది కరెక్ట్ కొలతలు. ఇలాగా కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం కొంచెం ఇలా వేస్తూ చూడండి, పాకం వచ్చిందా లేదో తెలుస్తుంది. ఇప్పుడు ఇలాగా బాగా నురగలు వచ్చాయి కదా, ఒక స్పూన్ వేసి చూడండి. ముద్దలాగా ఇలా పాకం వస్తే కరెక్ట్గా పాకం వచ్చినట్టుగా మన చేతికి ముద్దలాగా రావాలి. ఇలా పట్టుకునేటప్పుడు ఇలా వచ్చిందంటే ఇప్పుడు కరెక్ట్గా పాకం వచ్చినట్టుగా. దీంట్లోకి ముందుగా కొబ్బరి తురుము రెడీ చేసుకుని ఉంచింది 1 కప్పు వరకు వేసుకుంటున్నాను. ఎవరు ఎంత నచ్చితే అంత వేసుకోండి. వేసిన 2 నిమిషాలు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. దాంట్లో కొంచెం యాలక్కాయల పౌడర్ కూడా వేసుకోవాలి. మొత్తం కలుపుకునేక ముందుగా పిండి ఉంచాం కదా, పిండి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి వేసేటప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. ఫాస్ట్గా ఇది చేయాలి, లేదంటే బెల్లము గట్టి పడిపోద్ది. ఇలాగా కలుపుతూ మధ్య మధ్యలో పిండి వేస్తూ ఉండాలి. దగ్గరికి ముద్దలాగా రావాలి. ఇదంతా బియ్యం పిండి కరెక్ట్గా కొలతల మీద ఉంది కాబట్టి సరిపోద్ది. బెల్లం ఎక్కువ వేసుకోకూడదు, బియ్యం పిండి సరిపోదు. అందువల్ల ఎప్పుడైనా ఒక గ్లాసు బియ్యంకి గ్లాసున్నర పిండి వస్తుంది కాబట్టి హాఫ్ గ్లాసు వరకు బెల్లం ఉంటే కరెక్ట్గా కొలతలు సరిపోతాయి. ఇప్పుడు దీంట్లోని పిండి అంతటిని వేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం కరెక్ట్గా సరిపోద్ది. మొత్తం కలుపుకోండి, బాగా ముద్దగా అవ్వాలి. ఇలాగా పిండి సలివిడిలాగా వచ్చిన తర్వాత ఆరిపోకుండా ఉండడానికి 2 స్పూన్లు నెయ్యి కానీ లేదా ఆయిల్ అయినా సరే 2 స్పూన్లు వేసి మొత్తం ఇలా కలిపి మూత పెట్టుకోవాలి. ఆరిపోకుండా ఉంటుంది అన్నమాట, లేకపోతే డ్రై అయిపోద్ది. అరటాకైనా ఇస్తరాకైనా తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెం బాల్స్ లాగా తీసుకోండి. మీకు నచ్చిన సైజుల్లో తీసుకొని అరిసెల్లాగా ఒత్తుకోవాలి. ఇలా మంచిగా అరిసెల్లాగా 2 వైపులు ఒత్తుకోండి. అప్పుడు గుల్లగా రాకుండా మంచిగా వస్తాయి. వీటిని కొబ్బరి బూరెలు అని అంటారు. ఇవి గోదావరి సైడ్ ఎక్కువగా ఫేమస్ అన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి, ట్రై చేయండి. డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా చిన్న పిండి వేసి చూడండి. దాంట్లో ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇలా వేసుకునేక మనం వేసిన వెంటనే కొంచెం పైకి మనం కదిపించుకుంటే పైకి కొంచెం వస్తుంది. అప్పుడు రెండో వైపు తిప్పుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా చేయండి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, లో ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇలాగా అన్నీ కూడా కొబ్బరి బూరెలు రెడీ చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి, ట్రై చేయండి. ఒక్కొక్కసారి 2 వేసుకొని వేపుకోవాలి అనుకుంటే ఒకటి వేసిన వెంటనే కొంచెం పైకి ఇలాగా వచ్చింది అనగా రెండోది వేసుకోవాలి. ఇలా మనం కదిపించుకుంటే పైకి ఇలా రావాలి. ఇలాగ వచ్చిన తర్వాత రెండోది వేసుకోవాలి. కదిపించుకుంటే పైకి వచ్చింది కదా, ఇప్పుడు రెండో వైపు తిప్పుకుంటూ ఇలాగ అన్నీ కూడా వేపుకోండి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. అరిసెల్లాగా టేస్ట్ మాత్రం చూడడానికి అరిసెల్లాగే ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. ట్రై చేయండి. ఒక 10 డేస్ వరకు నిల్వ ఉంటాయి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి, ట్రై చేయండి. కొబ్బరి బూరెలు రెడీ అయిపోయినట్టుగా.